ఇక కామారెడ్డి జిల్లా బీబీపేట దగ్గర పెద్ద చెరువు పూర్తిగా నిండింది. అలుగు పారడంతో బీబీపేట కామారెడ్డి మధ్య వంతెన కొట్టుకుపోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీబీపేటలోని పెద్ద చెరువు నిండిపోయి అలుగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి బలహీనపడింది. ఇప్పుడు కొట్టుకుపోయింది. కామారెడ్డి బీబీపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మేము హెల్ప్ లైన్ ద్వారా కూడా ఒక 4 అంబులెన్స్లు 5 ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు కూడా సప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వము మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అప్రమత్తంతో ఉండి రాత్రి ఇప్పుడు కూడా కురుస్తున్న వర్షాన్ని కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. ఏదైనా ప్రజలు ఎమర్జెన్సీ అవసరం ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వడం వల్ల మేము వాళ్ళకు ఫుడ్ కానీ అంబులెన్స్ సర్వీస్ కానీ వాటర్ ట్యాంక్ కానీ నీటి ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్ కానీ ఏది అవసరం ఉన్నా కానీ అందుబాటులో 24 గంటల నుండి ఇస్తామని ఈ పత్రికా ముఖం కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కుండపోత వర్షం కామారెడ్డికి గుండెకోత మిగిల్చింది. ఊరు చెరువుగా మారింది. కాలనీ రోడ్లు కాల్వలుగా మారిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడంతో ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు విలవిల్లాడిపోయారు. పైనుంచి జోరుగా కురిసిన వాన, ఊరి చుట్టూ వరద నీరు, ఇంట్లోకి చేరుతున్న వర్షపు నీరు. ఏం చేయాలో పాలుపోని జనం అధికార యంత్రాంగం సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. కామారెడ్డి నుంచి వెళ్లే జాతీయ రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. అందరూ పండగలు ఉంటాయి. అందరూ जैकेट दे दो उनको। जैकेट आपका नाम क्या है? कहाँ से आप? बंगाल से। यहाँ पे आप बचाए ना इन लोग। दे दो उसको, दे दो। కుండపోత వర్షం కామారెడ్డికి గుండెకోత మిగిల్చింది. ఊరు చెరువుగా మారింది. కాలనీ రోడ్లు కాల్వలుగా మారిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు పోటెత్తడంతో ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు విలవిల్లాడిపోయారు. పైనుంచి జోరుగా కురిసిన వాన, ఊరు చుట్టూ వరద నీరు, ఇంట్లోకి చేరుతున్న వర్షపు నీరు. ఏం చేయాలో పాలుపోని జనం అధికార యంత్రాంగం సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. కామారెడ్డి నుంచి వెళ్లే జాతీయ రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. जैकेट दे दो उनको। जैकेट आपका नाम क्या है? कहाँ से? అందరూ పండగలు ఉంటాయి. అందరూ